సార్ నిన్న ఒక న్యూస్ వచ్చింది. 'మంచు మోహన్ బాబు' అండ్ 'మంచు మనోజ్' కొట్టుకున్నారు. గాయాలయ్యాయి అని చెప్పి. అండ్ అలాగే నిన్న 'మంచు మనోజ్' హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నట్టు కూడా కొన్ని విజువల్స్ బయటికొచ్చాయి. అసలు వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఏర్పడింది? కొట్టుకున్నారా లేదా అనేది మనకి నిన్న మార్నింగ్ వరకు డిస్కషన్ అయింది. శనివారం రోజు అసలు ఏం జరిగింది మోహన్ బాబు గారి ఇంట్లో అనేది జల్పల్లిలో మంచు మనోజ్ ఉంటున్నారు. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచు మనోజ్ ఫ్యామిలీ ఉంటున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో మంచు మనోజ్కి మోహన్ బాబు గారికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి అని చెప్పేసి విన్నాం మనం. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి అక్కడ కూర్చొని సెటిల్మెంట్ అంటే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న విషయంలో మాట పెరిగింది. మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారని చెప్పేసి బయటకైతే వచ్చింది. అదేవిధంగా నా పైన దాడి జరిగిందని డైల్ 100కి మనోజ్ ఫోన్ చేశాడు అని చెప్పేసి ఆల్రెడీ పోలీసులు చెప్పడం జరిగింది. వీడియో కూడా ఉంది బయట. అయితే పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత మాది కుటుంబ వ్యవహారం, మేము మాట్లాడుకుంటాంలే అని చెప్పేసి పోలీసులను పంపించేశారని చెప్పేసి పోలీసులు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే యూనివర్సిటీ శ్రీవైద్యనాథ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చినాయని చెప్పేసి జరిగింది. గతంలో ఆస్తులకు సంబంధించిన పంపకాలు జరిగినాయని చెప్పేసి మనకి ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు ఆస్తులు వాళ్ళకి మోహన్ బాబు గారు ఇచ్చేసారని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించి మోహన్ బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనివర్సిటీ రన్ అవుతుంది. దాంట్లో ఒక మెంబరు మనోజ్ ఉన్నారని చెప్పేసి అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయని చెప్పేసి బయటకైతే వార్త అందుతుంది. అక్కడ వినయ్ అని చెప్పేసి మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నా పైన దాడి చేశారని మనోజ్ క్లెయిమ్ చేస్తున్నాడని చెప్పేసి బయటికి స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. ఇది జరిగింది, సాటర్డే రోజు జరిగిందని చెప్పేసి సండే రోజు మార్నింగ్ అన్ని న్యూస్ ఛానల్స్లోకి వార్త రావడం జరిగింది. అయితే ఈ వార్తలో టెలికాస్ట్ అవుతున్న సందర్భంలో మోహన్ బాబుకు సంబంధించిన పిఆర్ టీము దీన్ని ఖండించే ఒక మెసేజ్ పెట్టడం జరిగింది అందరికీ, మీడియా గ్రూపులకి. ఇలాంటి ఆధారాలు లేనటువంటి వార్తలను టెలికాస్ట్ చేయకండి, నిరాధారమైనవి. సో ఏదైనా ఉంటే మేము చెప్తాం అన్నట్టుగా అటువైపు నుంచి వచ్చింది. సరే, కన్ఫ్యూజన్లో ఉంది మీడియా కూడా, నిజంగా జరిగిందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంది. ఆ టైంలో మంచు మనోజ్ హాస్పిటల్కి రావడం జరిగింది. మీడియా అంతా కూడా అక్కడ ఉంది, మనోజ్ హాస్పిటల్కి వస్తున్నాడు అని చెప్పేసి తెలియటంతో ఆ మీడియా కెమెరాల ముందే మనోజ్ రావడం జరిగింది. మనోజు మౌనిక ఇద్దరు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. మనోజ్ విజువల్లో కాస్త నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మెడకి సంబంధించిన ఒక పట్టీతో కనపడుతున్నాడు, నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత హాస్పిటల్లో టెస్టుల తర్వాత కాలుకి అయితే బలమైన గాయం జరిగింది, అలానే పొట్టలో కూడా గాయం జరిగింది అని చెప్పేసి బయటకు వార్తలు రావడం అయితే జరిగింది. సో ఈ గొడవ కన్ఫాము, గొడవ అయితే జరిగింది. బట్ ఎందుకు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అనేది తెలియాలి ఉంది. బట్ విష్ణు అయితే ఇండియాలో లేడు, వచ్చాడు ఈరోజు. మనోజ్ ఇంటికి కూడా వెళ్తారని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. బట్ మనోజ్ ఉంటున్నటువంటి జల్పల్ హౌస్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కూడా విష్ణుకు సంబంధించినటువంటి అజయ్ అనే వ్యక్తి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయాడని వార్తలు అయితే బయటికి సర్క్యులేట్ అవుతున్నాయి. సో హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయాడు, ప్లస్ అంటే గొడవ సంబంధించిన ఆధారాలు దాంట్లో ఉండకూడదని తీసుకెళ్ళిపోయారా, విష్ణు వెళ్ళి మనోజ్ దగ్గర ఏం మాట్లాడతారు, అసలు గొడవ ఎందుకు జరిగింది అనే దానిపైన ఆరాధిస్తారా, లేకపోతే తమ్ముడిని మందలిస్తారా, లేకపోతే తమ్ముడు సర్ది చెప్తారా అనేది మనం వేసి చూడాలి. 2 సంవత్సరాల క్రితం ఒక గొడవ సంబంధించినటువంటి వీడియో బయటకు రావడం జరిగింది. అక్కడ సారథి అని చెప్పేసి మనోజ్కి మంచు ఫ్యామిలీకి దగ్గరైనటువంటి వ్యక్తి ఇంట్లో గొడవ జరిగింది. ఇది ఆ వీడియో బయట రావడం జరిగింది. వీడియోలో విష్ణు కనిపిస్తున్నారు, సారథి అనే వ్యక్తి, గజ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కనిపిస్తున్నారు. ఇక వాయిస్ ఏమో మనోజే షూట్ చేసినట్టు వాయిస్ కనిపిస్తుంది అనమాట. ఇదేంటి చూస్తున్నారు కదా, మా చుట్టాల ఇంటికి వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పేసి వాయిస్ కనపడటం జరిగింది. అప్పుడు గొడవ జరిగింది. దాని తర్వాత రియాలిటీ షో అని చెప్పేసి దాన్ని కాస్త సద్దు మరిగే ప్రయత్నం అయితే చేశారు. గొడవలు అయితే ఉన్నాయనేది కన్ఫర్మ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దేనికోసం గొడవ పడ్డారు వీళ్ళు, ఆస్తుల కోసం గొడవ పడ్డారా, లేకపోతే ఈగో క్లాషెస్ ఉన్నాయా అనేది బయటికి వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. ప్రజెంట్ రీసెంట్గా జరిగిన గొడవకు సంబంధించి మోహన్ బాబు కాంపౌండ్ అయితే మాట్లాడడానికి ఇష్టపడలేదు. మోహన్ బాబు గారు ఎక్కడ కూడా బయట ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. మనోజ్ ఇప్పుడు వీడియో కెమెరాల ముందు కనిపించారు హాస్పిటల్లో ఉండి. దానికి సంబంధించి మనోజ్ నిన్న రిపోర్టర్లు కూడా చాలామంది స్పందించమని అడిగారు. సార్ అసలు ఏం జరిగింది, గొడవ అయిందా, లేకపోతే మీ మీద దాడి జరిగిందా, మీరేం మాట్లాడతారు, మీ వర్షన్ ఏంటి అని అడిగే ప్రయత్నం చేసినా కానీ ఆయన అవేమి పట్టించుకోకుండా మౌనిక ప్లస్ మనోజ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది లోపలికి. హాస్పిటల్ బయటకు వచ్చినప్పుడు సందర్భంలో కూడా అదే జరిగింది.
ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే తప్ప పోలీసులు ఏం చేయలేరు అనే పరిస్థితిలో ఉన్నారు. ప్లస్ మొన్న డైల్ 100కి డైల్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? పోలీసుల పాత్ర ఏంటి దీంట్లో? వాళ్ళు ఏం వ్యవహరిస్తారు? రిటర్న్‌గా కంప్లైంట్ ఇస్తే ఏమైనా యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. మోహన్ బాబు గారు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది ఒకటి తిరుపతిలో ఉన్నారా? లేకపోతే హైదరాబాద్‌లో ఉన్నారా? లేకపోతే వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ అయితే జల్పల్లిలో మనోజ్ ఉంటున్నారు. మోహన్ బాబు గారు ఫిల్మ్‌లార్‌లో ఉన్నటువంటి వేరే హౌస్‌లో ఉంటున్నారు. లక్ష్మి గారేమో తను ముంబైలో ఉంటున్నారు. సార్ వీళ్ళ ఫ్యామిలీ అయితే ఇలా నివాసం ఉంటున్నారు. కాస్త గ్యాప్లు ఉన్న మాట అయితే బయటకైతే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ గ్యాప్లు ఎందుకు వచ్చినాయి, ఏంటి గ్యాప్లు సర్దుకుంటాయా, ప్రతి కుటుంబంలో ఉండే వ్యవహారాలే కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అది వాస్తవం, ప్రతి కుటుంబంలో ఉండే వ్యవహారాలే. కాకపోతే సెలబ్రిటీలు కాబట్టి సెలబ్రిటీ లైఫ్ అనేది అందరూ క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఈ వార్తలన్నీ కూడా కాస్త సెన్సేషన్ మారడం అయితే జరుగుతుంది. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి అని చెప్పేసి, మంచు ఫ్యామిలీలో గొడవలు అని చెప్పేసి ప్రజెంట్ నడుస్తున్నటువంటి సోషల్ మీడియా వార్తగా మనం చెప్పాలి. ఓకే.